వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో అన్ని దేవతలవే కలిసి వస్తున్నాయి కదండి. ఏం చేద్దాం, జాతరలు అన్నీ జరుగుతున్నాయి. అది కూడా మన మంచి కోసమే లేని, అంటే నా సబ్స్క్రైబర్స్ కోసం నేను వెళ్ళిన ప్రతిదీ వీడియో తీసి పెట్టాలని నేను అనుకుంటాను అనమాట. అంటే దూర ప్రాంతాల నుంచి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారు అనేసి. నాకే తెలియదు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నా కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో అనమాట. నేను మొన్న పోస్ట్ చేశాను, ఇన్విటేషన్ కార్డ్ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూపిస్తున్నది నందిపల్లె, కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరిగిన విశేష కార్యక్రమం అన్నమాట. ఇది మొన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు కూడా వచ్చి పాల్గొనడం జరిగిందండి. నందిపల్లెలోని మారం సులోచనారెడ్డి, మారం శ్రీకాంత్ రెడ్డి వారు 5 కోట్లు వెచ్చించి గుడిని కట్టించారంట అండి. చాలా అంటే నందిపల్లెలోనే, ఇంతవరకు నందిపల్లె చిన్న పల్లె, కానీ వాళ్ళకి ఎలా థాట్ వచ్చిందో నందీశ్వరాలయం పెట్టాలని మనకు తెలియదు. బట్ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ ఊరు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు తెలిసి నందీశ్వరాలయం గురించే ఎక్కువ పోస్టులు చూస్తున్నాను. చాలా అంటే టెంపుల్ చాలా బాగుందండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఎప్పుడైనా ఇటువైపు కడప డిస్ట్రిక్ట్ వైపు కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లో ఇది ఒకటండి, నందీశ్వరాలయం. చాలా బాగుంది టెంపుల్. ఇంక టెంపుల్ గురించి నాకు కూడా మీకెంత తెలియదు అంత బాగా, కానీ మీరు కూడా చూస్తారనేసి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని నేను వీడియో తీసుకొచ్చాను. ఇదంతా కూడా డెకరేషన్ అండ్ పక్కన హోమం జరిగేవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కంపల్సరీ చూడండి. టెంపుల్ అయితే చూడాల్సిందే కంపల్సరీగా. లోపల అమ్మవారు, శివయ్య అండ్ నెక్స్ట్ విజయ గణపతి, గణేశుడు, అది కూడా సిద్ధి బుద్ధి వినాయకుడు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక్కరే ఉంటారు వినాయకుడు, కానీ ఇక్కడ సిద్ధి బుద్ధిలతో కలిపి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా ఉన్నారనమాట. సిద్ధి బుద్ధిని ఆయనకు భార్యలుగా చెప్తారు పురాణాల్లోన. అలా ప్రతిష్ఠించారనమాట ఇక్కడ గుళ్ళోనే. ఇక్కడ కోటి దీపోత్సవం, తర్వాత మళ్ళీ కోటి దీపోత్సవము, నెక్స్ట్ కార్యక్రమాలైనా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగాయి. బయటనే మనం వెళ్తుంటే రోడ్ మీద నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు కనిపిస్తాడు. గుడి కూడా నందీశ్వరాలయం అనమాట. అది విశిష్టత. ఇక్కడ కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం వీడియో కూడా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం పోస్ట్ చేస్తాను. నేను మీ అందరి కోసం ఇంత కష్టపడి చేస్తున్నా, నాకు ఒక్క చిన్న లైక్ ఇస్తే నేను ఇంకా మంచిగా నా చుట్టుపక్కల ఉన్న మీకు చూపించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీరు వీడియో చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్స్, సెట్టింగ్స్, డెకరేషన్ అయితే అద్దిరిపోయిందండి అసలు. మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2 కూడా పెడతాను, అది కూడా చూడండి. అంటే దాంట్లోన లోపల అభిషేకాలు జరిగి ఉంటాయి కదా ప్రతిష్టకి ముందు. ఇదంతా కూడా ప్రతిష్ట తర్వాత కూడా వీడియో పెడతాను నేను. ప్రతిష్ట జరిగే ముందు స్వామివారు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పూజ కార్యక్రమాలు జరిగాయి అన్నమాట. 5 days అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ జరగడం జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారండి. మరి మీరు చూసేయండి. థ్యాంక్ యూ. ఆ భగవంతుని దయ మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వేయండి, నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.